డబ్బుల కోసం కుటుంబ సభ్యులను వేధించేవాడు, కన్న తల్లిని కొట్టేవాడు. జల్సాల కోసం దొంగతనాలను చేసేవాడు, డబ్బుల కోసం ఆలయంలోని విగ్రహాలని మాయం చేసేవాడు. అంతటితో ఆగిపోకుండా అభం శుభం తెలియని ఓ వృద్ధుడితో మద్యం మత్తులో గొడవ పడ్డాడు. తనతో గొడవ పడ్డాడని నరరూప రాక్షసుడిగా మారి బండరాయితో నిద్రిస్తున్న యాచకుణ్ణి కడతెర్చారు. ఇక దర్జాగా మత్తులో తులుతూ అక్కడి నుంచి వెళ్లిపోయి మందిరంలో సింహ విగ్రహాలను దొంగిలించి ఏం పాపం తెలియనట్లుగా ఉదయం ఇంటికి చేరాడు. దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు ఈ కేసును 4 రోజుల్లో ఛేదించి అసలు నిందితుడిని కటకటాల్లోకి నెట్టగా నరరూప రాక్షసుడిగా ఓ వ్యక్తి ప్రాణాలు తీసిన శివ అలియాస్ మారేడుపల్లి దొంగ శివను అరెస్ట్ చేశారు. తాగిన దగ్గర గొడవ జరిగింది. ఆ గొడవలో భాగంగా అతను సడన్గా ఆ తాగిన మత్తులో చంపడం జరిగింది. కంటర్మెంట్ మారేడుపల్లికి చెందిన ఇతగాడి పేరు శివ అలియాస్ దొంగ శివగా అతను ఎంచుకున్న దొంగ మార్గంతో ఆ బిరుదును అందుకున్నాడు. వీలైతే పనికి వెళ్లడం, పని దొరకకపోతే ఆలయాల్లో దొంగతనాలు చేయడం అతని దినచర్య. ఇతని వైఖరి తట్టుకోలేక కుటుంబ సభ్యులే అతన్ని దూరంగా ఉంటే త్రాగి వచ్చి తల్లిని సైతం కొట్టి డబ్బుల కోసం వేధించేవాడు. ఇక అసలు విషయానికి వస్తే మంజు థియేటర్ వద్ద ఓ ఫర్నిచర్ షాప్ ముందు ఓ వ్యక్తి 18వ తేదీ ఉదయం హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న మహంకాళి పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా చనిపోయిన వ్యక్తిని గుర్తించే పరిస్థితి లేకపోవడంతో యాచకుడిగా చెత్త ఏరుకునే వ్యక్తిగా భావించి దర్యాప్తు ప్రారంభించారు. మహంకాళి డిఐ కేసరి ప్రసాద్ నేతృత్వంలో ప్రత్యేకంగా క్రైమ్ టీంను రంగంలోకి దింపగా ఇక అక్కడ లభించిన సీసీ వీడియోల ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు. మద్యం మత్తులో తూలుతూ వెళ్తున్న వ్యక్తిని గుర్తించిన పోలీసులు చుట్టూ ఉన్న సీసీ కెమెరాలతో అతని ఆనవాలను గుర్తుపెట్టారు. అయితే అదే రోజు మల్కాజ్గిరిలోని సాయిబాబా ఆలయంలో దొంగతనం జరగడం, సింహపు విగ్రహాలు కూడా జోరీ జరగగా హత్య కేసును దర్యాప్తు జరుగుతున్న పోలీసులు దొంగ శివను ఇంటి వద్ద అదుపులో తీసుకున్నారు. ఇంట్లో వారు కూడా అతని వైఖరితో విసిగిపోయినట్లు పోలీసులు గుర్తించగా ఇక తమదైన స్టైల్లో విచారించగా హత్యే కాదు, అదే రోజు ఆలయంలో చోరీతో పాటు అంతకు ముందు కూడా తుకారం గేట్ ప్రాంతంలో ఆలయాల్లో చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. హత్య జరిగిన రోజు రాత్రి యాచకుడిగా భావిస్తున్న హతుడితో మద్యం షాప్ వద్ద గొడవ జరగగా మద్యం మత్తులో ఉన్న శివ అతన్ని అనుసరిస్తూ వెళ్లాడు. మంజు థియేటర్ వద్ద గల ఫుట్పాత్ పై అతను నిద్రపోవడం చూసి మత్తులో కట్టెతో పాటు పెద్ద రాయిని తీసుకెళ్లి అతనిపై వేసి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయి దొంగతనం చేసి చివరికి ఇంటికి చేరాడు. నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాల్, అడిషనల్ డీసీపీ పగడల అశోక్ కుమార్ ఆదేశాలతో ఏసీపీ సైదయ్య, సిఐ పరశురాం నేతృత్వంలో డిఐవైకే ప్రసాద్ క్రైమ్ టీంలు ఈ కేసు ఛేదించగా హత్యకు గురైన వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే వెంటనే పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలంటూ కోరుతున్నారు. కొంతమంది 1-2 వ్యక్తులతో గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన తర్వాత అతను మళ్ళీ వెనక్కి పోయి ఎవరైతే ఈ గొడవ జరిగిన వ్యక్తులు వచ్చి ఆ పక్క ఒకటి మంజు థియేటర్ గల్లీలో జేకే ఫర్నిచర్ దగ్గర పడుకుంటే ఇతను వచ్చి సడన్గా వస్తూ కట్టే మరియు రాయి తీసుకొని వచ్చి పడుకున్న వ్యక్తిని చంపడం జరిగింది. మద్యం మత్తు అతన్ని నరరూప రాక్షసుడిగా మార్చగా అంతవరకు ఆలయాల దొంగతనాల వరకే సరిపెట్టుకున్న దొంగ శివ మత్తులో ఇదంతా తానే చేసినట్లుగా అంగీకరించగా మత్తులో వృద్ధుడు ప్రాణం తీసి తన రాక్షసత్వాన్ని చూపించిన నిందితుడికి తగిన శిక్ష విధించేలా ఆధారాలను సిద్ధం చేస్తున్నారు పోలీసులు. బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ నూతన కమిటీ సభ్యులకు ఆ ఒక్క విషయం పరువు సమస్యగా మారిందా? ఎన్నిసార్లు హెచ్చరించినా వ్యాపారుల్లో మార్పు రావడం లేదా? అధికారుల అలసత్వం మార్కెట్ కమిటీ సభ్యులకు సవాల్గా మారిందా? మీరు చెప్తారు మేం చేస్తాం అన్నట్టుగానే వ్యాపారుల తీరుందా? అక్రమ కాంటాలను కట్టడి చేయడంలో ఎవరు విఫలం అవుతున్నారు? అధికారుల లేక మార్కెట్ కమిటీ సభ్యుల? చైర్మన్, వైస్ చైర్మన్ల హెచ్చరికలకు విలువే లేకుండా పోయిందా? 4 నెలల్లో 4 సార్లు హెచ్చరించినా వారికి చీమ కుట్టినట్లయినా లేదా? కమిటీ సభ్యులకు సవాల్గా మారిన బోయిన్పల్లి మార్కెట్. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉన్న బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్ గా ప్రసిద్ధిగాంచింది. బోయిన్పల్లి మార్కెట్ కు నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. హోల్సేల్ మార్కెట్ కావడంతో బోయిన్పల్లి మార్కెట్ నుంచి కూరగాయల కొనుగోలు చేసుకుని చిరు వ్యాపారులు రిటైల్ అమ్మకాలు జరుపుతుంటారు. ఎన్నో సంవత్సరాలుగా ఒకే సమస్యతో మార్కెట్కు వచ్చేవారు ఇబ్బంది పడక తప్పడం లేదు. మార్కెట్ ప్రాంగణం ఉదయం సమయంలో అడుగు తీసి అడుగు వేయడానికి వీలు లేనంత రద్దీగా మారింది.
మార్కెట్లోని దుకాణాల వద్ద పలు రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు లోడింగ్, అన్లోడింగ్ కొరకు నిలుపుతుంటారు. ఉదయం వేళలో వేలాది మంది ఒక్కసారిగా మార్కెట్కు వచ్చి వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తుండటంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ట్రాఫిక్ సమస్య ఒకటైతే కొందరు వ్యాపారులు తమకు కేటాయించిన దుకాణాల వద్ద కాకుండా అదనంగా అక్రమ మార్గంలో కాంటాలను ఏర్పాటు చేసుకుని రోడ్లపైనే కాంటాలను పెడుతూ వ్యాపారాలు నిర్వహిస్తుండటంతో సమస్య మరింత జటిలంగా మారింది. వ్యవసాయ శాఖ కేటాయించిన ప్రకారం వారి దుకాణాల వద్ద కాంటాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నప్పటికీ మార్కెట్ ప్రాంగణంలో ఉన్న స్థలాల్లో కాంటాలను ఏర్పాటు చేయడంతో పాటు ఖాళీ స్థలాల వద్ద భారీ వాహనాలు నిలిపి అన్లోడింగ్ చేసి వెనువెంటనే అమ్మకాలు జరుపుతుండటంతో ట్రాఫిక్ సమస్య మరింత జటిలంగా తయారవుతుంది. నాలుగు నెలల క్రితం బోయినపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఆనందబాబు, వైస్ చైర్మన్ గా డిబి దేవేంద్రలతో పాటు కమిటీ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు. మొదటి నెల మార్కెట్ వ్యవహారాలు గమనిస్తూ వచ్చిన కమిటీ సభ్యులు రెండో నెలలో వ్యాపారాలకు మొదటి వార్నింగ్ గా హెచ్చరికలు జారీ చేశారు. అక్రమంగా కాంటాలు పెట్టవద్దని, ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలని, ఎక్కడ పడితే అక్కడ కాంటాలు పెడితే అనేక సమస్యలు తలెత్తుతాయని, ఎవరి దుకాణాల వద్ద వారే కాంటాలను ఏర్పాటు చేసుకోవాలని నూతన కమిటీ సభ్యులు పలుసార్లు మార్కెట్ యార్డ్లో ఉన్న వ్యాపారులకు సూచనలు చేశారు. వారంలో మార్పు రాకపోవడంతో కాంటాలను సైతం తొలగించి నోటీసులను జారీ చేశారు. అయినప్పటికీ మార్కెట్లో ఉన్న కొందరు వ్యాపారుల్లో ఏమాత్రం మార్పు రాలేదు. వారు అలాగే చెప్తారు, మేము ఇలాగే చేస్తాం అన్నట్లుగా వారి వ్యవహారం ఉంది. ఇప్పటికే 3 సార్లు మార్కెట్ కమిటీ సభ్యులు పలుసార్లు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టి కాంటాలు ఎక్కడ ఎక్కువ పెడుతున్నా వారికి ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ వారిలో ఏమాత్రం మార్పు రాకపోవడంతో మార్కెట్ కమిటీ నూతన సభ్యులకు కాంటాల తొలగింపు సవాలుగా మారింది. మార్కెట్ అధికారులు సైతం ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోతున్నారన్న విమర్శలు లేకపోలేదు. మరోసారి మార్కెట్ కమిటీ సభ్యులు చైర్మన్ ఆనంద్ బాబు, వైస్ చైర్మన్ డిబి దేవేందర్, వ్యవసాయ శాఖ అధికారి వెంకన్నతో కలిసి మార్కెట్లో కలియదిరిగారు. గతంలో ఏదైతే సమస్య ఉందో అదే సమస్య తిరిగి ప్రత్యక్షం కావడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పటికే ఎన్నోసార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ డబుల్ కాంటాలు కానీ ట్రాఫిక్ జామ్ సమస్యను కానీ పరిష్కరించలేకపోవడంతో వారి పనితనానికి ప్రశ్నగా మారింది. బోయిన్పల్లి మార్కెట్లో అవినీతి అక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టి మార్కెట్ డెవలప్మెంట్ లో కీలకమైన పాత్ర పోషించాలనే తపనతో చైర్మన్, వైస్ చైర్మన్ ఉన్నప్పటికీ వారు అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. ఆదిలోనే ఎన్నో ఆటంకాలు ఉన్నట్లుగా మారిపోయింది మార్కెట్ యార్డ్ నూతన కమిటీ సభ్యులకు. కమిటీ సభ్యులు యాక్షన్ ప్లాన్ మొదలు పెడితే వ్యాపారులు మరో విధంగా ఆటంకాలు సృష్టిస్తూ వస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. సంవత్సరాలుగా పాతుకుపోయి ఉన్న వ్యాపారులను 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మార్కెట్ కమిటీ సభ్యులు ఏం చేయగలుగుతారన్న భావనలో వ్యాపారులు ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. మార్కెట్ కమిటీ ఉన్నా లేకపోయినా వ్యవసాయ అధికారులు మార్కెట్లో జరిగే అవినీతి అక్రమాలతో పాటు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ వారు సైతం నామమాత్రపు చర్యలతోనూ మమ అనిపిస్తున్నారన్న ఆరోపణలు గుప్పమంటున్నాయి. మొత్తానికి ఎన్నో ఆశలతో బోయిన్పల్లి మార్కెట్ యార్డ్లో పదవులను దక్కించుకున్న నాయకులకు బోయిన్పల్లి మార్కెట్ సవాల్గా మారింది. మొదటి నుంచి డబుల్ కాంటాను వ్యతిరేకిస్తూ వస్తున్న కమిటీ సభ్యులు ఏ విధంగా యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్తారో వేచి చూడాలి. కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో వాడి వేడి చర్చకు రేపు బోర్డు కార్యాలయం మరలా వేదికగా మారనుంది. ముఖ్యంగా ఎంపీ, ఎమ్మెల్యే పట్టుబడుతున్న అంశం మరలా ఎజెండాలో చేరగా ఈసారి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారనేది చర్యగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సిఫార్సులకు ఓకే చెప్పే అవకాశం ఉండగా బిల్డింగ్ బైలాస్ లో పలు మార్పులు చేర్పులతో మరో ఎజెండాలో రానుంది. కంటోన్మెంట్ బోర్డులో రేపే వెరిట్ బోర్డు సమావేశం మధ్యాహ్నం సుమారు 1 గంటకు జరగనుంది. 3వ నామినేటెడ్ సభ్యురాల హోదాలో భానుక నర్మదా మల్లికార్జున్ ఈసారి ఏం లేవనెత్తుతారన్నది ప్రశ్నగా ఉండగా గౌరవ అతిథుల హోదాలో ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే శ్రీ గణేష్లు హాజరు కానున్నారు. అయితే ఈసారి ఎజెండా కాపీలు ఇప్పటికే అందరికీ చేరినట్లు సమాచారం కాగా ముఖ్యంగా గతంలో కేంద్రానికి పంపిన బిల్డింగ్ బైలాస్ మార్పులో మరలా చర్చ సాగనున్నట్లు సమాచారం. దాంతోపాటు మట్ఫుడ్ గ్రౌండ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సుతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు అంగీకారం తెలుపనున్నట్లుగా సమాచారం కాగా పలు బిల్డింగ్లను, అనుమతుల నోటీసులు, అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ దొరకనుండగా మరలా నేతాజీ పబ్లిక్ స్కూల్ అంశం కూడా ఎజెండాలో రానుంది. ఇప్పటికే ఈ అంశంపై ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటు బోర్డు మాజీ ఉపాధ్యక్షులు కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలని ప్రపోజల్ అందించగా ఎంపీ ఈటలతో పాటు నామినేటెడ్ సభ్యురాలు భానుక ఈ స్థలంలో సరస్వతి శిశు మందిర్ పెట్టాలని ప్రపోజల్ పెట్టారు. దీంతో ఇరువురు ఇప్పుడు దేనికి అంగీకారం తెలుపుతారన్నది రేపటి సమావేశంలో తేలనుంది. బోర్డు అధికారులు సర్వం సిద్ధం చేసి రేపటి సమావేశం ఏర్పాటు చేయగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య రేపు ఏ విధంగా బోర్డు వెరిట్ బోర్డు సమావేశం జరుగుతుందన్నది రేపటి బులెటిన్లో చూద్దాం. ఆ కాలనీకి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడి సహకారం ఎంతైనా ఉంది. అడగ్గానే గతంలో పనిచేసిన ఎంపీలు లక్షలాది రూపాయలు మంజూరు చేయించి అభివృద్ధి కొరకు కృషి చేశారు.
దీంతో కాలనీ అసోసియేషన్ వాసులు నాడు ఎంపీ సర్వే సత్యనారాయణ, ఆ తర్వాత చామకూర మల్లారెడ్డి చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేంద్ర సైతం తన సహాయం 20 లక్షలంటూ హామీ ఇవ్వడంతో కాలనీ వాసులు బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జునులను అభినందనతో ముంచారు. ఇంతకీ ఎంపీ ఫండ్కు కాలనీకి ఏమిటి సంబంధం అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. అప్పుడు సర్వే సత్యనారాయణ గారు ఎంపీగా ఉండే పోయి అడగంగానే నో అనకుండా 10 lakhs శాంక్షన్ చేసిండు. మళ్ళా తర్వాత మల్లారెడ్డి గారు ఎంపీ అయ్యిండు. మల్లారెడ్డి ఎంపీ అయినాక ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి సెకండ్ ఫ్లోర్ అంతా ఆయనే 20 lakhs వరకు అర్థం చేశారు. మీరు చూస్తున్న ఈ ప్రాంతం కంటోన్మెంట్ 1వ వార్డు పరిధిలో ఉన్న సౌజన్య కాలనీ. ఇక్కడ సంపన్నులే ఎక్కువగా జీవనాన్ని కొనసాగిస్తుంటారు. వీరికి సమస్యలు సైతం అదే స్థాయిలో ఉన్నాయి. ప్రశాంతతకు పరిశుభ్రతకు మారుపేరుగా ఉన్న సౌజన్య కాలనీ వరద ముంపుకు గురవుతుంటుంది. కాలనీ వాసులు సైతం తమకు కావాల్సిన మౌలిక సదుపాయాలకు తలా కొంత వేసుకుంటూ అభివృద్ధికి కృషి చేస్తూ వస్తున్నారు. గతంలో ఎంపీలు సర్వే సత్యనారాయణ, ఆ తర్వాత చామకూర మల్లారెడ్డిలు తమ ఎంపీ నిధులతో కాలనీ అభివృద్ధి కొరకు సహాయాన్ని అందిస్తూ వచ్చారు. కాలనీలో నిర్వహించిన బీటీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్కు గత మాజీ ఎంపీలు చేసిన సహకారాన్ని గుర్తు చేయడంతో మా ఎంపీ కూడా నిధులు ఇస్తారంటూ వెంటనే వీడియో కాల్ ఎంపీకి చేసి కాలనీ వాసులతో మాట్లాడిపించి 20 లక్షల రూపాయల కాలనీ అభివృద్ధి కొరకు భానుక నర్మదా ఇప్పించారు. అయితే స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసము ఇప్పుడే మా మల్కాజ్గిరి ఎంపీ గారైన ఈటల రాజేందర్ గారితో మీకు మాట్లాడించడం జరిగింది. మాది ఏది ఉన్నా ఇమీడియట్లీ యాక్షన్ ఉంటుందన్న, కాబట్టి మా ఎంపీ గారు కూడా మీకు ఇస్తామని, కొంచెం బడ్జెట్ ఇస్తామని తెలియజేయడం జరిగింది. అట్లనే కంటోన్మెంట్ 6వ వార్డు సౌజన్య కాలనీలో గురువారం సుమారు 23 లక్షల రూపాయల వ్యయంతో బీటీ రోడ్డు పనులను బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ కాలనీ వాసులతో కలిసి ప్రారంభించారు. కంటోన్మెంట్ లో వార్డుల వారీగా అభివృద్ధి పనులు నిర్వహించడం జరుగుతుందని భానుక నర్మదా మల్లికార్జున్ తెలిపారు. బోర్డు నిధులతో పాటు ఎంపీ నిధుల ద్వారా కంటోన్మెంట్ లో అభివృద్ధి పనులు కొనసాగించడం జరుగుతుందని భానుక నర్మదా మల్లికార్జున్ అన్నారు. ప్రారంభోత్సవ అనంతరం కాలనీ వాసులతో సమావేశమైన భానుక నర్మదా మల్లికార్జున్తో కాలనీలో నెలకొన్న పలు సమస్యలు వివరించారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు గత ఎంపీలు ఎంతగానో సహకారం అందించారని చెప్పడంతో ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్ ద్వారా 20 లక్షల రూపాయలను కాలనీ అభివృద్ధి కొరకు కేటాయించేందుకు భానుక నర్మదా మల్లికార్జున్ కృషి చేశారు. అట్లనే ఓపెన్ జిమ్లు అడిగిండ్రు. ఓపెన్ జిమ్ల గురించి కూడా మాకు టెండర్ అయిపోయింది. మొన్ననే మా సిఓ గారితో మాట్లాడడం జరిగింది. ఓపెన్ జిమ్లు అన్న తప్పకుండా ఓపెన్ జిమ్ కూడా మేము మీకు ఇస్తామని తెలియజేస్తున్నాం. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు మరి లక్ష్మారెడ్డి, అసోసియేషన్ సభ్యులు SLN రెడ్డి, నరేందర్ రెడ్డి, సుభాష్ రెడ్డి, రాయల్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, సంతోష్, శ్రీధరెడ్డి, పవన్, నరసింహారెడ్డితో పాటు బీజేపీ వార్డు అధ్యక్షుడు జయపాల్ రాకేష్, సీనియర్ నాయకులు బిఎన్ శ్రీనివాసులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన బీజేపీ నాయకులను అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్కు ఆ శిష్యుడంటే మహా ఇష్టం. నిన్న సమస్యను అలా తీసుకురాగానే నేడు అక్కడ పర్యటించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయడంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కొరకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. మోండా డివిజన్, లోహియానగర్, అంబేద్కర్ నగర్లలో నెలకొన్న పలు సమస్యలను కాంగ్రెస్ నాయకుడు మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం మాజీ చైర్మన్ చిర్రబోయిన సంతోష్ యాదవ్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ దృష్టికి తీసుకెళ్లారు. గురువారం ఎమ్మెల్యే శ్రీ గణేష్ అంబేద్కర్ నగర్లో పర్యటించి బస్తీ వాసులతో సమావేశమయ్యారు. అంబేద్కర్ నగర్లో వాసులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని పలువురు ఎమ్మెల్యే శ్రీ గణేష్కు వినతి పత్రాన్ని అందజేశారు. బస్తీ వాసుల విజ్ఞప్తి మేరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కొరకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఫోన్లో అధికారులను సంప్రదించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కొరకు తన వంతుగా కృషి చేస్తారని శ్రీ గణేష్ వారికి హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా బస్తీ వాసులు ఎమ్మెల్యే శ్రీ గణేష్కు వినతి పత్రాన్ని అందజేశారు. సీనియర్ నాయకుడు ఆర్డీ నగేష్ యాదవ్, బాబురావు, చిన్న వీరన్న, పరశురాం, రాజయ్యతో పాటు పలువురు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన వారిలో ఉన్నారు. సికింద్రాబాద్ బేగంపేట రైల్వే స్టేషన్ సుందరీకరణ అనంతరం ప్రారంభోత్సవ కార్యక్రమ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రారంభోత్సవ వేడుకలకు బీజేపీ శ్రేణులు భారీగా తరలిరాగా దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాజస్థాన్ నుంచి వర్చువల్ పద్ధతిన 18 రాష్ట్రాల్లో 108 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. బేగంపేట రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొనగా అతిథులుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్తో పాటు పలువురు పాల్గొన్నారు. తలసాని వారి కుటుంబంలో శుభకార్యంతో దూరంగా ఉండగా కార్పొరేటర్లు కొంత దీపికా నరేష్, చీరా సుచిత్ర, శ్రీకాంత్, సరళతో పాటు పలువురు పాల్గొనగా కార్యక్రమం విజయవంతం కొరకు మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్ గౌడ్ తన వంతుగా బీజేపీ శ్రేణులను తీసుకురావడానికి కృషి చేశారు. రైల్వేలో అభివృద్ధి కొనసాగుతూనే ఉంటుందని తెలియజేస్తూనే భారత ప్రధానికం జోలికి వస్తే వదిలేదే లేదని, దానికి తగ్గ గుణపాఠం చెబుతామని, అందుకే నిదర్శనమే ఆపరేషన్ సింధూర్ అని, మన భారత బలగాలు పాకిస్తాన్ సైన్యాన్ని మోకాళ్లపై కూర్చోబెట్టాయని, అది మన బలగాల గొప్పతనమంటూ తెలియజేశారు. पहले घर में घुसकर किया था वार, पहले
घर में घुसकर किया था वार, अब सीधा सीने पर किया प्रहार है। మీకు హ్యూమన్ రైట్స్లో పనిచేయాలనుందా? అందరికీ సామాజిక న్యాయం కలగజేసే అవకాశం మీకు కావాలనుకుంటున్నారా? ప్రజా సమస్యలపై పట్టు, సామాజిక సేవ చేయాలన్న లక్ష్యం మీకుంటే మమ్మల్ని కలవండి. మీ పనితనం చూసి మీకు తగ్గ ప్రాధాన్యత ఇచ్చి మీకు ప్రోత్సాహం మేము అందిస్తామంటూ తెలంగాణ రాష్ట్ర నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషన్ మెంబర్లు ముందుకొచ్చారు. కొత్తగా మహిళా మనులకు పదవులు అందించి వారికి ప్రోత్సాహం అందించిన కమిటీ సభ్యులు ఈ అవకాశం కష్టపడే ప్రతి ఒక్కరికి తప్పక అందిస్తామంటూ ఆహ్వానం పలుకుతున్నారు. జాయిన్ అయిన మహిళలకి నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ తరఫున వాళ్ళకు జాయినింగ్ గురించి అపాయింట్మెంట్ లెటర్స్ అండ్ ఐడి కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. కంటోన్మెంట్ చిన్నతకట్టలోని తెలంగాణ రాష్ట్ర నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కార్యాలయం ఇది. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న నిరుడు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యాలయం కొనసాగుతుండగా ప్రజా సమస్యలతో పాటు అన్యాయం జరిగితే వారికి న్యాయపరంగా పోరాడేందుకు తాము సిద్ధమంటూ ఆహ్వానం పలుకుతున్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం చేయడమే తమ లక్ష్యంతో కమిటీ సభ్యులు సిద్ధం కాగా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు గుర్తిస్తూ అన్నింటా గుర్తింపు దక్కించుకొని ముందుకు సాగుతున్న మహిళా మనులకు నేడు పదవులు అందించారు. నేషనల్ ప్రెసిడెంట్ మహతాబ్రే ఆదేశాలతో రాష్ట్ర అధ్యక్షుడు కసల నాగరాజు సారథ్యంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న నిరుడు అశోక్ కుమార్ అధ్యక్షతన నేడు నామినేటెడ్ పదవుల్లో ఎంపికైన మహిళలకు నియామక పత్రాలతో పాటు ఐడి కార్డులను పంపిణీ చేశారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డి లక్ష్మి నేతృత్వంలో నూతనంగా ఎన్నికైన సభ్యులను సన్మానించి వారికి నియామక పత్రాలతో పాటు ఐడి కార్డులను అందించి సమాజ శ్రేయస్సు కొరకు అందరికీ న్యాయం జరిగేలా పనిచేయాలంటూ దిశానిర్దేశాలను అందిస్తూ వారికి బాధ్యతలను అందించారు. తెలంగాణ రాష్ట్ర నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కు గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులుగా గండి మాధవి, ఉపాధ్యక్షులుగా కె గోమతి, మీనా భాస్కర్, జనరల్ సెక్రటరీగా బి వసంతి ఎంపిక కాగా కంటోన్మెంట్ అధ్యక్షురాలుగా కవిత, ఉపాధ్యక్షులుగా సురేఖ, జనరల్ సెక్రటరీగా మమత సవితలను ఎంపిక చేస్తూ ఉత్తర్వులను జారీ చేసి నియామక పత్రాలను చిన్నతోకట్లోని కార్యాలయంలో అందించారు. చాలా ప్రోగ్రాంలు చేయాలని మేము ప్రోగ్రామ్ ప్లానింగ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇంకా వేరే వాళ్ళు కూడా జాయిన్ అయ్యేది ఉంటే చాలా యాక్టివ్గా ఉండి వాళ్ళకు ఇష్టము ఉన్నదనేసి అంటే తప్పకుండా మీరు హ్యూమన్ రైట్స్ ఆఫీస్కు రావచ్చు. వచ్చి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మరి అది పరిశీలించి మీరు ఓకే అయితే గిట్ట మీకు కూడా పోస్టులు ఇవ్వచ్చు. వాళ్ళే కమిటీలో తీసుకోవడం జరిగింది. అందుకోసం అని చెప్పి ఈరోజు వీళ్ళకి ఐడి కార్డ్స్ ఇచ్చాము. ప్రతి మానవాళికి న్యాయం జరిగేలా తమ కార్యాచరణ ఉంటుందని, అందుకోసమే తమ కమిటీ పనిచేస్తుందంటూ నిర్వాహకులు తెలుపుతుండగా ఉత్సాహం ఉండి ప్రజాశ్రేయస్సు కోసం కష్టపడుతూ న్యాయం కోసం పోరాడేవారు తమను సంప్రదిస్తే తప్పక వారి పనితనం బట్టి పోస్టులు అందిస్తామని నిర్వాహకులు ఆహ్వానం పలుకుతున్నారు. 1902వ సంవత్సరంలో ఏర్పడిన ఆలయం అది దినదిన అభివృద్ధి చెందుతూ ఆలయం అభివృద్ధికి అందరి సహకారంతో ముందుకు సాగుతుండగా ఆలయ 23వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహానేతలంతా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా అతిథులను కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించి తమ గౌరవ వందనాన్ని అందించారు. శ్రీ దుర్గాదేవి హోమ పూజలో స్థానికులంతా పెద్ద ఎత్తున పాల్గొనగా అమ్మవారి ప్రసాదంగా ఆలయంలో అన్న ప్రసాదాలను పంపిణీ చేశారు. కంటోన్మెంట్ 3వ వార్డ్ ఎంఈఎస్ క్వార్టర్స్ లో గల శ్రీ కల్కి కాళీ దుర్గాదేవి ఆలయం ఇది. చాలా పురాతన ఆలయంగా అమ్మవారి ఆలయం ఉండగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అభివృద్ధిలో దూసుకుపోతూ నేడు 23వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దేవాలయ అధ్యక్షుడు వివేకానంద, ఉపాధ్యక్షుడు రాజేష్ యాదవ్ నేతృత్వంలో కమిటీ సభ్యుల పర్యవేక్షణలో నేడు వేడుకలు జరగగా ముఖ్య అతిథులుగా పలువురిని ఆహ్వానించి వారిని టీపీసీసీ సెక్రటరీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడుగా ఉన్న రాజేష్ యాదవ్ ఘనంగా సన్మానించారు. ఆలయంలో నేడు ప్రత్యేకంగా అభిషేకం, గణపతి పూజ, కుంకుమార్చన, దుర్గా హోమం, హారతి కార్యక్రమాలు నిర్వహించగా స్థానికులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. శ్రీ దుర్గామాత దేవి హోమ పూజలు నిర్వహించగా పలు జంటలు అమ్మవారి హోమ పూజలో కూర్చొని చల్లంగా చూడమ్మా అంటూ పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయంలో అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు. టీపీసీసీ సెక్రటరీగా రాజేష్ యాదవ్ కమిటీ సభ్యులతో కలిసి ముఖ్య అతిథులకు ఆహ్వానం పలకగా నేటి వేడుకల్లో అతిథులుగా రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీ గణేష్లు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన అతిథులుగా రాజేష్ యాదవ్ శాల్వా కప్పి ఘనంగా సన్మానించడంతో పాటు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించారు. నేటి వేడుకల్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్తో పాటు పలువురు పాల్గొనగా కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు. ఆహ్వానం మేరకు విచ్చేసి తమ ఆలయాన్ని సందర్శించి వేడుకల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదం స్వీకరించినందుకు ఆలయ ఉపాధ్యక్షుడు రాజేష్ యాదవ్ కృతజ్ఞతలు తెలియజేయగా నేటి వేడుకల్లో కమిటీ ఉపాధ్యక్షుడు రతన్ యాదవ్, జనరల్ సెక్రటరీ ఉమా మహేష్, కాంగ్రెస్ నాయకులు మురళి, క్రాంతి యాదవ్, నరేష్, దర్గా రవి, వినోద్ సత్యనారాయణతో పాటు పలువురు పాల్గొన్నారు. ఆలయంలో వేడుకలను అట్టహాసంగా నిర్వహించగా కమిటీ సభ్యుల నేతృత్వంలో 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయంలో వేడుకల అట్టహాసంగా సాగగా
అమ్మవారి దయంతో అందరికీ శుభాలే జరగాలని కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని కమిటీ సభ్యులు తెలిపారు. అమ్మవారి దయతో పాడి పంటలు పండి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారని, అందరూ సుఖంగా ఉండాలన్నదే తన ఆకాంక్ష అంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ తెలియజేశారు. కంటోన్మెంట్ 3వ వార్డులోని ఎంఈఎస్ క్వార్టర్స్లో గల శ్రీ కాళీ దుర్గాదేవి ఆలయంలో కొలువు తీరిన అమ్మవారికి జంపన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం 23వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో జరిగిన హోమ పూజల్లో పాల్గొనడంతో పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అతిథిగా విచ్చేసిన జంపన్నకు నిర్వాహకులు ఘనస్వాగతం పలకగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు జంపన్నను శాల్వతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు వివేకానంద, ఉమామహేశ్వర్, రమేష్, రాజేష్, ప్రదీప్, నాగేష్, క్రాంతి, కృపాల్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి జన్మదినోత్సవం సందర్భంగా 5వ వార్డు కాకాగూడ వీరాంజనేయ స్వామి దేవాలయంలో విశేష పూజలు జరిగాయి. కాకాగూడ వెల్ఫేర్ అసోసియేషన్ పర్యవేక్షణలో వేద పండితులు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు హేమంత్ శర్మ సారథ్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. తెల్లవారుజాము నుండి ఆంజనేయ స్వామికి విశేష పూజలు నిర్వహించారు. 108 లీటర్ల ఆవు పాలతో అభిషేక పూజా కార్యక్రమాలు హేమంత్ శర్మ జరిపారు. 1,00,000 తమలపాకులతో అర్చన, సింధూర పూజ, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ పూజా కార్యక్రమాలు జరిపారు. మధ్యాహ్నం అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. హేమంత్ శర్మ సారథ్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్, కాకాగూడ వీరాంజనేయ స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి, గురుదత్తాత్రేయ స్వామి దేవాలయంలో జరిగిన హనుమాన్ జయంతి పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హేమంత్ శర్మ బృందం సీఈఓ మధుకర్ నాయక్ తీర్థప్రసాదాలను అందజేసి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాలను వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. కంటోన్మెంట్ 4వ వార్డు పికెట్ రామ్నగర్లోని ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానంలో 60వ అధ్యయన బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రసన్న హనుమాన్ జయంతోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుండి ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. హోమ పూజలు, అభిషేకాలను వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆలయ యజ్ఞ కమిటీ చైర్మన్ ఆండాళమ్మ సారథ్యంలో మాజీ చైర్మన్ గంగారాం సహకారంతో కృష్ణాచారి మంత్రోచ్చారణల మధ్య ఇన్స్పెక్టర్ ఆండాలు, కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గురువారం ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్కు వారు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలోని ఆంజనేయ స్వామికి విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని స్వామివారికి తమలపాకులతో అలంకరణ చేశారు. స్వామివారికి ఆలయ అర్చకులు శ్రీవాత్సవ సారథ్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న వారికి తీర్థప్రసాదాలను అర్చకులు శ్రీవాత్సవ అందజేశారు. ఆలయంలో సీతారాం కుటుంబ సభ్యులు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాలను చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. మారేడుపల్లి భక్త హనుమాన్ దేవాలయం అభివృద్ధి కొరకు ముందుకొచ్చిన దాతలకు మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయంలో గ్రానైట్ ఫ్లోరింగ్ పనులు నిర్వహించిన రవికుమార్ కుటుంబ సభ్యులను కొంత దీపిక నరేష్ అభినందించారు. గురువారం ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో కొంత దీపిక నరేష్ పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. జితేంద్రియం బుద్ధిమతాం మాతా భజం వందేయం శ్రీరామదూతం శిరసా నమామి. కంటోన్మెంట్ 5వ వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ తన టీం సభ్యులతో కలిసి వార్డు సమస్యలను అడిగి తెలుసుకుంటూ పరిష్కారమే లక్ష్యంగా అధికారులను కలిశారు. కంటోన్మెంట్ 5వ వార్డు గాంధీనగర్లో డ్రైనేజ్ సమస్య నెలకొంది. స్థానికులు డ్రైనేజ్ సమస్యతో ఇబ్బందులకు గురవుతున్నారు. బీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు కిరణ్ కుమార్ తన తోటి సభ్యులతో జనరల్ సెక్రటరీ శ్రీహరి, సీనియర్ నాయకులు షర్వీన్, గుమ్మడి అశోక్, రవి, రాజుబాయ్, బాలతో పాటు పలువురితో కలిసి గాంధీనగర్లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి దృష్టికి వచ్చిన సమస్యను వెనువెంటనే కంటోన్మెంట్ 5వ వార్డు ఇంజనీర్ తరుణ్ని కలిసి వివరించారు. వీలైనంత త్వరగా పైప్ లైన్ పనులు నిర్వహించి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని ఇంజనీర్ హామీ ఇవ్వడం పట్ల కిరణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. కొత్తదైతే పెట్టేసినాము పైప్ లైన్, మీకు 10 రోజులలో స్టార్ట్ అయిపోతుంది పని. అయిపోయినా అది పైప్ లైన్ ముందు అది కూడా చేయించాం.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద 44 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను గురువారం ఎమ్మెల్యే శ్రీ గణేష్ అందజేశారు. గతంలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను అందాలంటే సంవత్సరాలుగా సమయం పట్టేదని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నెలల గడువులోనే లబ్ధిదారులకు షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి చెక్లను అందజేయడం జరుగుతుందని శ్రీ గణేష్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ రావడం జరుగుతుందని, రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తున్నారని శ్రీ గణేష్ అన్నారు. రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, ఇలా అనేక పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిందని శ్రీ గణేష్ తెలిపారు. మహిళలను కోటీశ్వరాలుగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు బలంగా ఉంటే మేము బలంగా ఉంటాం, పిల్లలు బలంగా ఉంటారు, కుటుంబాలు బలంగా ఉంటారు. మీ గురించి చూస్తున్నాం. బయట శుభకార్యం నిర్వహిస్తే వర్షం పడితే ఇబ్బంది పడతామన్న ఆలోచనతో ఫంక్షన్ హాల్ తీసుకున్న వారిని వరుణుడు వదలలేదు. ఫంక్షన్ హాల్లోకి సైతం వర్షపు నీరు భారీగా రావడంతో శుభకార్యాన్ని పక్కన పెట్టి తాము తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చిందంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల పనితీరు, కాంట్రాక్టర్ అలసత్వం మూలంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఫంక్షన్ హాల్కు ఇటువంటి దుస్థితి నెలకొందంటూ పలువురు మండిపడ్డారు. మోండా డివిజన్ మారడపల్లి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి భారీగా వరద నీరు వచ్చింది. పై అంతస్తు నుంచి వరద నీరు లీకేజ్ అవుతుండటంతో కింది భాగం పూర్తిగా వరద నీటితో నిండుకుంది. అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రయత్నించినప్పటికీ ఏ ఒక్క అధికారి స్పందించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ దుస్థితిపై పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి లీకేజీలు ఉన్న ప్రాంతంలో మరమ్మతులు నిర్వహించి శుభకార్యాలు నిర్వహించుకునే వారికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. సనత్ నగర్ నియోజకవర్గం రామ్గోపాల్పేట డివిజన్లో కాంగ్రెస్ పార్టీ సనత్ నగర్ ఇన్ఛార్జ్ కోట నీల్మ పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని రామ్గోపాల్పేట డివిజన్లో నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాలకు హాజరు కావాల్సిందిగా ఏ బ్లాక్ అధ్యక్షుడు త్రికాలం మనోజ్ కోట నీల్మను ఆహ్వానించారు. గురువారం పలు దేవాలయాల్లో భక్తి శ్రద్ధలతో కోట నీల్మ పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా త్రికాలం మనోజ్ కోట నీల్మను సన్మానించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కోట నీల్మ సహకారంతో పంచముఖ హనుమాన్ దేవాలయ కమిటీగా నియమితులైన సభ్యులు కోట నీల్మకు ఘన స్వాగతం పలికి దగ్గర ఉండి పూజా కార్యక్రమాలు నిర్వహించి సన్మానాలతో ముంచెత్తారు. పంచముఖి దేవాలయ చైర్మన్ బచ్చు రాజ్ కుమార్, ట్రస్ట్ సభ్యులు సురేందర్, శేఖర్, డీసీసీ సెక్రటరీ హేమంత్ సింగ్, ఠాగూర్, గంట సుధీర్, శ్రీకాంత్ చారి, శివకుమార్, రఘు ముదిరాజ్, పాండుగౌడ్, శ్రీనివాస్ ముదిరాజ్, జగదీష్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కోట నిర్మతో పాటు త్రికాల మనోజ్లను వారు ఘనంగా సన్మానించి వారిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో 5 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసేలా కంటెస్టెడ్ ఎమ్మెల్యే అద్దం సంతోష్ తన టీం సభ్యులను బలోపేతం చేసేలా పాదయాత్రలకు శ్రీకారం చుట్టారు. త్వరలో డివిజన్ల వారీగా పాదయాత్ర నిర్వహించేలా ప్రణాళికను అద్దం సంతోష్ సిద్ధం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం సికింద్రాబాద్ నియోజకవర్గం మెట్టుగూడ, తార్నాక, అడ్డగుట్ట డివిజన్లో ముఖ్య నాయకుల సమావేశాన్ని అద్దం సంతోష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు కుమార్ యాదవ్, సిద్దేశ్వర్లు పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అనిల్ కుమార్ యాదవ్ సూచించారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి చేరవేసి ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని అద్దం సంతోష్ పార్టీ శ్రేణులకు సూచించారు. వర్షాల దాటికి దోమలు విలేతాండం చేస్తున్నాయి. ఏకతాటిగా కురుస్తున్న వర్షాలతో దోమలు వృద్ధి చెందుతుండటంతో దోమకాటుకు గురయ్యే ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా కార్పొరేటర్ డాక్టర్ శ్యామల హేమ సీతాఫల్ మండి డివిజన్లో ఫాగింగ్ యంత్రాలను రంగంలోకి దింపారు. జీహెచ్ఎంసీ కమిషన్ ఆర్వి కర్ణన్ ఆదేశాలతో జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. డివిజన్ల వారీగా ఫాగింగ్ మిషన్లతో పిచికారీ చేస్తున్నారు. సీతాఫల్ మండి డివిజన్లో శ్యామల హేమ విజ్ఞప్తితో 5 ఫాగింగ్ మిషన్ల సహకారంతో డివిజన్లో ఫాగింగ్ను పూర్తి చేశారు. ప్రజలు రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని శ్యామల హేమ సూచించారు. దోమలు వృద్ధి చెందకుండా చూసుకోవాలని పలు సలహాలు, సూచనలు శ్యామల హేమ చేశారు. గురువారం జీహెచ్ఎంసీ సిబ్బందికి పలు సూచనలు శ్యామల హేమ అందజేశారు. సూపర్వైజర్ యూసన్తో పాటు పలువురు పాల్గొన్నారు. సికింద్రాబాద్ సీతాఫల్ మండి డివిజన్లో అక్రమ కట్టడాలపై జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు దృష్టి సారించారు. సికింద్రాబాద్ సర్కిల్ జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఆదేశాలతో టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కూల్చివేతలు చేపట్టారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూల్చివేతల్లో పాల్గొన్నారు.
సీతాఫల్ మండి డివిజన్ చిలకలగూడలో ఓ భవన నిర్మాణదారుడు అనుమతులకు మించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టడంతో ఫిర్యాదులు అందుకున్న ఏసీపీ శ్రీనివాసరావు నేతృత్వంలో కూల్చివేతలకు రంగం సిద్ధం చేసి గురువారం కూల్చివేతలు చేపట్టారు. డిప్యూటీ కమిషనర్ సుభాష్, ఏసీపీ శ్రీనివాసరావులు కూల్చివేతలను పర్యవేక్షించారు. నిబంధనలను ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని ఏసీపీ శ్రీనివాసరావు హెచ్చరించారు. రసూల్పుర వద్ద ఆర్టీసీ బస్సు కింద పడి ఓ యాచకుడు మృతి చెందాడు. రసూల్పుర మెట్రో స్టేషన్ వద్ద సికింద్రాబాద్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు యాచకుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాచకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా వెంటనే బేగంపేట పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని మార్చిరికి తరలించారు. అయితే అది ప్రమాదం కాదని, యాచకుడే బస్సు కిందకు వెళ్లాడంటూ అక్కడి వారు చెప్తుండగా అది ప్రమాదమా లేక ఆత్మహత్య అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.